హలో. హలో. మేడం నేను నానిని. ఎందుకు కాల్ చేసినావు? చేయకని చెప్పినా కదా ఈ నెంబర్కి. కాదు మేడం, నాకు నిజంగా చాలా భయం వేస్తుంది మేడం. ఏంటంటే ఇప్పటికి 3 months అయింది. మీరు ఏదో చెప్తున్నారు, ఏదో చేస్తున్నారు. కాకపోతే మా అమ్మ బాగా భయపడుతుంది. మా అమ్మకి చెప్పి నేను ఇంటికి వచ్చి ఇలా అన్నాను, ఇలా ఫోన్ చేసింది, భయపెడుతుంది అని చెప్పి అన్నాను. నువ్వెందుకు వెళ్ళినవరా వాళ్ళ దగ్గరికి అని చెప్పి అన్నది. లేదమ్మా, స్కూల్లో క్యాజువల్గా అట్లా నడుస్తుంటే దాన్ని కాల్ చూడరా అని చెప్పి ఏదో కామెంట్ చేశాను. తను సీరియస్గా తీసుకుంది. ఇట్లా చెప్తే మా అమ్మ భయపడుతుంది. సో కామెంట్ చేసింది ఎవరిని? సర్పంచ్ బిడ్డ. నేను తీసుకోవాలనుకుంటే నార్మల్ గా నిన్ను కొట్టించో తిట్టించో ఎట్లయినా తీసుకోవచ్చు, కానీ నేను అట్లా తీసుకోను. అది 1 రోజులో 2 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ కాదండి, నీ మీద నేను నీ లైఫ్ మొత్తం ఆగమయ్యేలాగా నేను చూడకుంటే లేదండి, నేను చెప్పాను కదా, కాలు మొక్కమన్నారు. కాకపోతే నాకు యాటిట్యూడ్ అడ్డం వచ్చింది. నేను ఎందుకు కాలు మొక్కాలి? ఆ స్కూల్లో నాకు నీకన్నా ఎక్కువ ఉంటుంది. స్కూల్లో ఉంటే అది చైల్డ్హుడ్ అండి. ఇప్పుడు చిన్నపిల్లలాగా కామెంట్స్ చేస్తారు, నవ్వుకుంటారు, కామెడీ చేస్తారు. దానికోసం నేను ఎవరి బిడ్డనో తెలిసి కూడా నేను అట్లని కాదు, ఎవరి బిడ్డ అయితే స్కూల్లో అందరు సమానే కదా. సమానం అయితే నువ్వు వేరే వాళ్ళని అనుకోవాలి. పోయి నన్నెందుకు అన్నావు? నువ్వు నా జోలికి పోయి నా జోలికి వస్తావా నువ్వు? చెప్తాను. నేను ఎట్లా టార్గెట్ వేసినా అంటే నీ లైఫ్ మొత్తం ఆగం చేయాలి. నేను ఒక చిన్న కామెంట్ కి ఎందుకు ఇంత చేసినా సరే, నా ఈగో హర్ట్ చేసినావు ఫస్ట్. నేను ఎట్లుంటే నీకేంది? స్కూల్లో ఫ్రెండ్స్ అనుకుంటావు, సరే వేరే వాళ్ళని అనుకో. పోయి సర్పంచ్ బిడ్డని అనే అవసరం అసలు నన్ను అనే రైట్ ఎవరు ఇచ్చారు నీకు? సరే అండి, ఓకే, అంతే చెప్పారు కదా. మరి ఐ లవ్ యూ అన్నారు ఎందుకు? లవ్ యూ అంటే నువ్వు నాకు ఇష్టం కాబట్టి చెప్పినా? నాకు ఇష్టం కాబట్టి చెప్పి. మేడం ప్లీజ్, నాకేం అర్థం కావట్లేదు. మీరు ఒక మాట చెప్పండి, నేనేం చేయను, మేము లైట్ తీసుకుంటున్నా అని చెప్పి ఒక మాట చెప్పండి. నేను ఇంకోసారి మీ ఫేస్ కూడా చూడను. నా పని చేసుకుంటా, నా చదువుని చదువుకుంటా. మా అమ్మ భయపడుతుంది బాగా, తప్పైపోయింది. లేదు, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వంటే ఇష్టం అంటే మొన్న అంటే సీరియస్ అయినా, అంటే ఇక సర్పంచ్ బిడ్డని కదా అట్లా అయినా. నార్మల్గా సర్పంచ్ బిడ్డ అయితే ఏం మేడం, నేను కామెంట్ చేశాను, లైఫ్ లేకుండా చేస్తా అంటున్నారు. ఒకసారి అట్లా అంటున్నారు, ఒకసారి కోపంలో ఎన్నో మాట్లాడుతారు. ఇప్పుడే కదా అన్నది. కోపం నేను చేయలేను. మేడం మీరు ఎక్కడ, నేను ఎక్కడ? ఒక కామెంట్ చేసినందుకే నేను ఇంత బాధపడుతున్నా. ఇదంతా కాదు, లవ్ చేస్తావా చేయవా? నేను చేయను మేడం. నాకు మీరు ఎక్కడ? ఇప్పుడు దాకా నేను ఆ టాపిక్ వదిలేసిన గానీ నీ ఫ్యామిలీ ఇప్పుడు ఇందాక నిన్ను టార్గెట్ చేసిన, ఇప్పుడు నీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తా. చెప్పు, లవ్ చేస్తావా చేయవా? మేడం ఏంటి చెప్పినా కదా, ఒక సర్పంచ్ బిడ్డ వచ్చి నీకు లవ్ యూ ప్రపోజల్ చేస్తుంటే సర్పంచ్ బిడ్డ వచ్చి నువ్వు యాక్సెప్ట్ చేయకుండా ఎందుకు? మీరు యాక్చువల్గా ఇప్పుడే ఇట్లా మాట్లాడుతున్నారు. ఇంతకుముందే జస్ట్ ఇప్పుడే నీకు లైఫ్ లేకుండా చేస్తా, నీ సంగతి చూస్తా అని చెప్పి అన్నారు. ఇప్పుడు లవ్ చేస్తా జీవన్ ప్రేమగా మాట్లాడారు, మళ్ళీ వెంటనే చేస్తావా జీవన్ అంటున్నారు. ఇదంతా కాదు, అంత రిక్వెస్ట్ చేస్తుంటే నడుస్తలేదు. మరి మీరేంది మేడం, అసలు మీకు మీ మైండ్ సెట్ అట్లా ఉందా ఏంది మేడం? సరే నేను లవ్ యూ చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తుంటే ఎందుకు చేస్తలేవు యాక్సెప్ట్?
మేడం సారీ, నువ్వు లవ్ తప్పైపోయి. చేస్తావా కాదు, నువ్వు లవ్ చేస్తావా, లవ్ అంటే ఏంది మేడం? లవ్ అంటే ఏంది? ఫ్యామిలీ దగ్గరికి రమ్మంటావా, నువ్వు నన్ను లవ్ చేస్తావా, ఇవన్నీ కాదు ఆహా, నాకు ఇప్పుడు ఇదంతా మీరు సోదొద్దు. కాదు, మీరు భయపెడితే ఇప్పుడు లవ్ చేయాలా? నేను భయపెడుతున్నానే అనుకో, ఇగో నేను ఇట్లనే మాట్లాడతా, చెప్తున్నా కదా. నువ్వు కనుక లవ్ చేయకుండా నీ ఫ్యామిలీ దగ్గరికి రావాల్సి వస్తుంది, నీ ఇష్టం. మేడం, మా అమ్మ ఒకసారి చిన్న గతి చేసినందుకే నువ్వు వాళ్ళ దగ్గర ఎందుకు ఎట్టున్నారా, వాళ్ళకి సారీ చెప్పు అని చెప్పి అన్నది. నేను సారీ చెప్పడానికి కాల్ చేశాను మీకు. ఏమైందండి, ఇంకా 3 months అయింది, ఇప్పటిదాకా మీరు ఏం మాట్లాడలేదు. కనీసం నేను స్కూల్కి వస్తున్నారు ఏం మాట్లాడట్లేదు, కోపంగా చూస్తున్నారు, భయం వేస్తుంది రోజు రోజుకి. దానికోసం మీకు ఫోన్ చేశాను నేను. ఏమేం నువ్వు కరెక్టే, కానీ ఇప్పుడు లవ్ యాక్సెప్ట్ చేయి. లవ్ ఎందుకు? మీరు Accept భయపెడితే చేయాలంతే. భయపెడితే ఇగో, ఇప్పుడు దాకా నేను నీ లైఫ్ గురించి ఆలోచించిన, కానీ ఇప్పుడు నీ లైఫ్ కాదు, మీ అమ్మ నాన్న లైఫ్ ఆడుకో. భయపెట్టించి లవ్ యాక్సెప్ట్ అయింది మేడం. ఇగో నేను లవ్ ఇట్లనే చూపిస్తున్నా, నా లవ్ ఇట్లనే ఉంది. నన్ను లవ్ లేదు నా మేడం, రివెంజ్. ఐఎమ్ సారీ. ఓకే, మీరు అన్నారు కదా, ఓకే, మీరు అందరి ముందర కాలు పట్టుకున్నాక కాలు పట్టుకుంటా. లవ్ అనేది వద్దు మేడం, ప్లీజ్. నాకు కాళ్ళు పట్టుకొని అవసరం లేదు. మీరే అన్నారు కదా ఇంతకుముందు. నాకు కాళ్ళు వద్దు. నువ్వు కాళ్ళు పట్టుకుంటే ఏమైతుంది, ఓ 2 రోజులు నవ్వుతారు, అయిపోతుంది. కానీ నాకు నీ లైఫ్ కావాలి. మీ ప్లాన్ ఏంది అసలు? మీరేం నేను చేసిన చిన్న తప్పు, నేను చేసిన చిన్న తప్పు, మీ ప్లాన్ ఏంది? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు? నాకు నీతో లైఫ్ కావాలి. ఏం అర్థం కావట్లేదు మేడం. నేను చేయలేను మేడం, నాతో కాదు. ఎందుకు కాదు? మీరు వేరే, నేను చూడమంటావా, వదులుకుంటా, కానీ నువ్వు నాకు కావాలి. మళ్ళీ రివెంజ్ అన్నారు నా మీద. అబ్బా, అదంతా అడగకు, చెప్తున్నా కదా. ఇప్పుడు లవ్ యాక్సెప్ట్ చేస్తే నా ఫ్యామిలీ దగ్గరికి రారు, అంతేనా? ఓకే మేడం, సరే సరే మేడం. ఒక 1 week లో ఇక్కడ బస్ స్టాండ్ లో కలవాలి. ఎక్కడ? బస్ ఇక్కడ ఉప్పల్ ఉంది కదా, అక్కడ కలవాలి. దేనికి? కలిసినాక ఒక సర్ప్రైజ్ ఉంది, అది చూసాక మాట్లాడుకుందాం. ఏంటి? ఒక సర్ప్రైజ్ ఉంది, అది చూసినాక మాట్లాడుకుందాం. మేడం, మీరు ఇచ్చిన సర్ప్రైజ్లో ఇప్పటికి ఎక్కువ. నేను సరే మేడం, ఎన్నింటికి రావాలి? 10. ఓన్లీ ఒక 1 week. సరే సరే, మా డాడీ వస్తుండు, బాయ్.